హలో అండి. ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే ఫస్ట్ స్టాక్ అండి. స్టాక్ నేమ్ విసు ఇండియా అండి. ఇది ఒక డైలీ టైం అండి. ఇది చూసుకుంటే మనకి ఇది ఒక ఫ్లాగ్ అండి. ఇది ఒక ఫ్లాగ్ అండి. ఇది అంటే పోల్ అంటాము. ఇది ఒక పోల్, ఇది ఒక ఫ్లాగ్ అండి. చూసినట్టయితే మనకి మంచి కన్స్ట్రక్షన్ జరిగిందండి. కన్స్ట్రక్షన్ జరిగి ఎస్టర్డే మనకి ఒక బిగ్ క్యాండిల్ వచ్చిందండి. బిక్స్ చూసారా, బిక్స్ అంతా కింద ఉంది, బాడీ పైకి ఉందండి. అంటే మనకి బులిష్ ఎక్కువ ఛాన్స్ అయితే ఉందండి. బయస్ బాగా ఫామ్ చేశారు. ఇది ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి మనకి ర్యాలీ అయితే ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని స్టాక్ సెలెక్ట్ చేశానండి. స్టాక్ నేమ్ విసు ఇండియా. డైలీ టైం ఫ్రేమ్ 4690 అబౌవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ సెకండ్ స్టాక్ ఈజ్ శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ లిమిటెడ్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ అండి. శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ అండి స్టాక్ నేమ్. ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్. ఇది చూసినట్టయితే మనకి అప్వర్డ్ ఛానల్ అండి. ఇది మొత్తం అప్వర్డ్ ఛానల్. ఇది మొత్తం మనకు ఒక కన్స్ట్రక్షన్ అనుకోవచ్చు అండి. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి ప్రీవియస్ ఐ చూసారా, ప్రీవియస్ ఐ మనకి విక్స్ చూసారా, ఈ క్యాండిల్ చూస్తే మనకి బాడీ అంతా విక్స్ అంతా పైకి ఉందండి, బాడీ కిందకు ఉంది. సో అక్కడ నుంచి స్టాక్ అనేది ఇలా రివర్స్ తీసుకుందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఏదైతే మనకి ఈ సపోర్ట్ తీసుకున్నామో అది తీసుకున్న తర్వాత ప్రీవియస్ ఉన్న ఈ క్యాండిల్ విక్స్ ఉన్న క్యాండిల్ని బీట్ చేస్తుందండి. సో మనకి ఎప్పుడైతే మనకి 670 ప్రాసెస్ పైన సస్టైన్ అయితే అక్కడ నుంచి ర్యాలీ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. అందుకని స్టాక్ సెలెక్ట్ చూసుకోండి. స్టాక్ నేమ్ శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ అండి. డైలీ ఫ్రేమ్ 670 అబౌవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ థామస్ కుక్ అండి. ఇది కూడా చూస్తుంటే మనకి ఒక పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుందండి. స్టాక్ నేమ్ థామస్ కుక్ అండి. డైలీ ఫ్రేమ్ ఇది కూడా 216 అబౌవ్ వాచ్ అండి. ఫ్లాగ్ బ్రేక్ కొడితే మనకి పైకి అయితే మూమెంట్ అయితే ఛాన్స్ అయితే ఉందండి. సో రిజల్ట్స్ కూడా ఉన్నాయి. రిజల్ట్స్ ఎప్పుడంటే మనకి 15 చూపిస్తుందండి, అంటే ఇవ్వాలి. ఓకే అండి. థామస్ కుక్ అండి. డైలీ ఫ్రేమ్ 216 అబౌవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ హెరిటేజ్ ఫుడ్ అండి. ఇది నేను వీక్లీ తీసుకుంటున్నానండి. ఇది మంత్లీ చూపిస్తాను. ఒకసారి మంత్లీ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ మంత్లీ ఫ్రేమ్ చూడండి. మంత్లీ ఫ్రేమ్ చూసుకున్నట్టయితే మనకు ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ ఫార్మేషన్ అండి. చేస్తానండి. ఇది చూసినట్టయితే బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ మొత్తం కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఈ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు స్టాక్ అయితే మూమెంట్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వీక్లీ తీసుకొస్తాను మిమ్మల్ని. ఇది వీక్లీ మారుస్తుంది చూడండి. వీక్లీ ఏం తీసుకున్నారంటే మనకి ప్రీవియస్ ఉన్న హైని బీట్ చేస్తుందండి స్టాక్. సో అందుకని వీక్లీ తీసుకుంటున్నానండి స్టాక్. ఇది తీసుకుంటే బ్రేక్అవుట్ అయిందండి. ఇక్కడ స్టాక్ అనేది ర్యాలీ జరిగింది. సో ఇది మొత్తం కన్స్ట్రక్షన్ జరిగిందండి. కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ప్రీవియస్ ఒక క్యాండిల్ వచ్చిందండి లాస్ట్ వీక్. ఈ లాస్ట్ వీక్ వచ్చిన క్యాండిల్ బాడీ కిందకు వచ్చింది, విక్స్ పైకి వచ్చింది. ఇప్పుడు ఈ క్యాండిల్ వచ్చేటప్పటికి ఆ విక్స్ కూడా పిక్ చేసుకొని పైకి వెళ్తుందండి. అందుకని వీక్లీ తీసుకున్నానండి. స్టాక్ నేమ్ హెరిటేజ్ ఫుడ్స్ అండి. వీక్లీ ఫ్రేమ్ 370 అబౌవ్ వాచ్ అండి. నెక్స్ట్ స్టాక్ ఈజ్ పోలీ మెడిక్యూర్ అండి. ఇది కూడా వీక్లీ తీసుకుంటున్నానండి. స్టాక్ నేమ్ పోలీ మెడిక్యూర్. ఇది ఒక ఛానల్ ఇస్తుంటే మనకి అప్ మూమెంట్ చూపిస్తుందండి. అప్ మూమెంట్ చూపిస్తుంది స్టాక్ అంతా.
సో ఎప్పుడైతే మనకి ఈ ఛాలెంజ్ బయటకు వస్తుందో అప్పుడు మనకు వచ్చే ఛాన్స్ మంచి ర్యాలీ ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని స్టాక్ తీసుకున్నానండి. స్టాక్ నేమ్ పోలీ మెడిక్యూర్, వీక్లీ ఫ్రేమ్ 1700 అబోవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఆర్తి ఫార్మా అండి. ఆర్తి ఫార్మా ల్యాబ్స్ అండి. ఇది మంత్లీ తీసుకుంటున్నానండి స్టాక్. ఈ స్టాక్ చూస్తుంటే మనకి మొత్తం అప్రూవ్మెంట్ జమస్తుంది. ఇంకా స్టాక్ అనేది మొత్తం అప్రూవ్మెంట్ ఛానల్ నుంచి పోతా ఉంది. సో ఇది కొంచెం మన కన్సెషన్ జరిగిందండి. కనిపిస్తుంది కదండి మీకు, ఇది మనకి ఒక కన్సెషన్ జరిగిందండి. ఇప్పుడు ఈ క్యాన్ చూస్తుంటే మనకి అప్రూవ్మెంట్ అయితే ఛాన్స్ కనబడుతుందండి. ఎందుకంటే మనకి ప్రీవియస్ ఉన్నది మొత్తం బ్రేక్ చేసుకుని వెళ్తుందండి. సో అందుకని స్టాక్ సెలెక్ట్ చేసుకున్నానండి. స్టాక్ ఫ్రేమ్ ఆర్టీ ఫార్మా ల్యాబ్, మంత్లీ ఫ్రేమ్ అండి, 333 అబోవ్ వాచ్ అండి. దెన్ లాస్ట్ స్టాక్ ఈజ్, ఈ వీడియోకి లాస్ట్ స్టాక్ అండి, టిమ్కిన్ ఇండియా అండి. ఇది కూడా మంత్లీ తీసుకుంటున్నాను స్టాక్, మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. చూసుకున్నట్టయితే మనకి మంచి ర్యాలీ జరిగిందండి. కింద చూసుకుంటే బాటం చూసుకుంటే మంచి ర్యాలీ జరిగింది. ర్యాలీ జరిగిన తర్వాత కొంత టైం తీసుకొని ఇది మొత్తం కన్స్ట్రక్షన్ మోడ్లో ఉందండి. ఈ ఫ్రేమ్ మొత్తం మనకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూస్తారా, అది మంత్లీలో అండి. ఒక్కొక్క క్యాండిల్స్ కూడా 1 మంత్ కదండి. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అవుతుందో ఈ క్యాండిల్ ఈ జోన్లో నుంచి మనకి మంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని స్టాక్ సెలెక్ట్ చేసుకున్నానండి. స్టాక్ ఫ్రేమ్ టిమ్కిన్ ఇండియా, మంత్లీ ఫ్రేమ్ 3580 అబోవ్ వాచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.